జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తాగునీటి సమస్య. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నిజంగానే మీ పాత్రికేయ మిత్రుల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తే తెలిసింది. ముఖ్యంగా ఈరోజు ఈ తాగునీటి ఎద్దడి వలన ఎంత ఇబ్బంది ఏర్పడింది అంటే చాలా చాలా అసలు గుర్తుపట్టడానికి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి కారణం ఏర్పడింది. మనకి గుర్తుపట్టడానికి అడిసాంలే అని చెప్పి ఇటువంటి సమస్య నెలకొకసారి 2 నెలలకోసారి నీళ్ళు వస్తాయంటే ఇబ్బంది పడుతుంటే ప్రజలు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఇబ్బందుల్ని గమనించుకోకుండా మా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు నిజంగా అంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద కాలయాపన చేశారు. ప్రధానంగా ఈరోజు మేము ప్రశ్నిస్తాం ఏంటంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో మిడ్ పెన్నార్ నుంచి ఈ గుత్తిపట్టణము పామిడికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు తాగునీటి సరఫరా పథకం కింద నాబార్డు నిధులతో దగ్గర సుమారు 173 కోట్లు వెచ్చించి గుత్తి మున్సిపాలిటీకి పామిడికి సుమారుగా 60 కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తే దరిద్రం ఏంటంటే ప్రజల ఇబ్బందో మాదో కానీ టక్కని ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఆ ప్రాజెక్టు పక్కన కూడా చూసింది లేదు. ఇప్పుడే మేమంతా మా బృందం అంతా జనసేన పార్టీ గుత్తిపట్టణం శాఖ అంతా పరిశీలన చేసి వచ్చాము. నిజంగా అంటే చూస్తే కడుపు తరగపోతుంది, తుప్పు పట్టిపోయినాయి అసలు అక్కడ ఉన్నటువంటి పనులంతా చూస్తుంటే. నిజంగా 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పాలు. దాని గురించి ఆలోచన చేయకోకుండా పవన్ కళ్యాణ్ ఊగితే ఏమి, ఇంకొకటి ఏదో పప్పు అంటే ఏంది, ఇంకోటి ఇవన్నీ అనవసరమైనటువంటి అసందర్భంగా మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్ని పక్కతో పట్టించేదే గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన బాగుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు ప్రజలు నీరాజనం బలికి పోయినసారి ఏదో పెద్ద మెజార్టీ వచ్చింది మీకే జిల్లాలోనే అంటున్నారు, ఈసారి ఇంకా భారీ మెజార్టీ వస్తుండే. కానీ గుత్తి పట్టణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, ఇవన్నీ దగ్గర నుండి గమనిస్తున్నారు. ఖచ్చితంగా అంటే వైసీపీ పతనం ఈ గుత్తి నీటి సమస్య నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి గంటవదంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు చేసిన ఈ పని వలన, ఈ నీటి సమస్య వలన ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే. ఖచ్చితంగా అంటే ఆ ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని మేము కంప్లీట్ చేస్తాం.